वंदेहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नमो महावदान्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। ఇవాళ మనం ఉపదేశామృతంలో చివరి శ్లోకం చెప్పుకుంటున్నాం. ఒకసారి క్లుప్తంగా ఉపదేశామృతం అనే పుస్తకం యొక్క ప్రయోజనం, ఏ విధంగా ఒక ధీరుడు కృష్ణ ప్రేమను పొందగలడు అని. మొదటి శ్లోకంలో రూపగోస్వామి వారు 6 రకాల వేగాలను నియంత్రించుకోవాలి అని చెప్తున్నారు. వాచో వేగం, మనసక్రోధ వేగం, జిహ్వా వేగం, ఉదరోవస్థ వేగం. రెండవ శ్లోకంలో భక్తిని నాశనం చేసే 6ంటికి దూరంగా ఉండాలని చెప్తున్నారు. అత్యాహారం, ప్రయాస, ప్రజల్పం, నియమాగ్రహం, జనసంగం, లౌల్యం. మూడవ శ్లోకంలో మూడవ ఉపదేశం ఏమిటంటే భక్తి వర్ధనాలను పెంపొందించుకోవాలి. ఉత్సాహము, నిశ్చయము, ధైర్యము, తత్తత్ కర్మ ప్రవర్తనము, సంగత్యాగము, సతోవృత్తి. 4వ శ్లోకంలో భక్తులతో 6 రకాల ప్రీతి లక్షణాలు పంచుకోవాలని చెప్తున్నారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం, ఆలోచనలు ఇచ్చిపుచ్చుకోవడం, ప్రసాదం ఇచ్చిపుచ్చుకోవడం. ఆ తర్వాత శ్లోకంలో చెప్తున్నారు 5వ ఉపదేశం ఏమిటంటే అందరినీ గౌరవించాలి, వాళ్ళ స్థాయిని అనుసరించి అందరినీ గౌరవించాలి. కనిష్ట భక్తులనైనా
కనిష్ట భక్తుల్ని కూడా మనస్సులోనైనా ఆదరించాలి. మధ్యమ భక్తులకి నమస్కారాలు అర్పించాలి. ఉత్తమ భక్తుడికి భక్తి శ్రద్ధలతో సేవ చేయాలి. ఆ తర్వాత శ్లోకంలో చెప్తున్నారు, భక్తుల్లో శారీరక దోషాలు చూడకూడదు. వాళ్ళ యొక్క శారీరక దోషాలు కానీ, తర్వాత వాళ్ళ కులగోత్రాలు కానీ, వాళ్ళ కార్యకలాపాలు కానీ వాటిల్లో దోషాలు ఎంచకూడదు, వాళ్ళని విమర్శించకూడదు. ఏ విధంగా అయితే గంగ పవిత్రమైందో ఆ విధంగా భక్తులు పవిత్రమైన వాళ్ళు. ఆ తర్వాత చెప్తున్నారు, హరినామంని ఆస్వాదించాలి. ముందుగా మనం హరినామాన్ని జపం చేస్తున్నప్పుడు మనం ఆస్వాదించలేం, ఎందుకంటే మనము అజ్ఞాన అంధకారంలో ఉంటాం కాబట్టి. ఏ విధంగా అయితే పచ్చకామర్ల వ్యాధి ఉంటే పటిక బెల్లం రుచి తెలియదో అదేవిధంగా ముందుగా రుచి తెలియదు. కానీ నిరంతరం హరినామం జపిస్తూ ఉంటే హరినామం పట్ల రుచి కలుగుతుంది అని చెప్తున్నారు. ఆ 8వ ఉపదేశం ఏమిటంటే, బృందావనంలో వ్రజభూమిలో ఉంటూ నిరంతరం హరి నామ రూప గుణ లీలా కీర్తనం చేయడము, అలాగే కాలం గడపడం. తర్వాత భక్తుల సాంగత్యంలో కాలం గడపడం వాళ్ళ ఆచార్యుల నిర్దేశంలో. ఆ తర్వాత చెప్తున్న రాధారాణి రాధాకుండం ఎంత గొప్పవో వాటిని గ్రహించడం. ఆ తర్వాత చెప్తున్నారు రాధాకుండాన్ని రాధారాణిని సేవించాలి అని. ఎందుకంటే రాధారాణి అందరికంటే గొప్ప భక్తురాలు. కర్ముల కంటే జ్ఞానులు గొప్పవాళ్ళు, జ్ఞానుల కంటే భక్తులు గొప్పవాళ్ళు, భక్తుల్లో ప్రేమ భక్తులు గొప్పవాళ్ళు, ఆ ప్రేమ భక్తులు అందరిలో గోపికలు చాలా గొప్పవాళ్ళు. ఆ గోపికలందరిలో కూడా రాధారాణి అందరికంటే గొప్పది. అటువంటి రాధారాణిని సేవించాలని చెప్పారు. ఇవాళ చివరి శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, రాధాకుండం అక్కడ నివసిస్తూ రాధాకుండంలో స్నానం ఆచరించాలి. ఎవరైతే ఇలా చేస్తారో వాళ్ళకు కృష్ణ ప్రేమ కలుగుతుంది అని చెప్పారు. 11వ శ్లోకం, కృష్ణస్యోచ్చై ప్రణయ వసతి ప్రేయసీభ్యోపి రాధా కృష్ణస్యోచ్చై ప్రణయ వసతి ప్రేయసీభ్యోపి రాధా కుండం చాస్యా మునిభిరభితత్తాదృగేవ వ్యధాయి యత్ప్రేష్టైరప్యలమసులభం కిం పునర్భక్తిభాజాం యత్ప్రేష్టైరప్యలమసులభం కిం పునర్భక్తిభాజాం తత్ప్రేమేదం సకృదపి సరస్నాతురావిష్కరోతి. కృష్ణస్యోచ్చై ప్రణయ వసతి ప్రేయసీభ్యోపి రాధ. కృష్ణుడికి ప్రియమైన వాళ్ళందరిలో కూడా రాధారాణి చాలా చాలా గొప్పది, అందరికంటే ఆవిడే ప్రియమైనది. కుండం చాస్య, ఆవిడ యొక్క కుండం కూడా అదేవిధంగా భగవంతుడికి అంతే ప్రియమైనది. ఆమె ఎంత ప్రియమైనదో వాళ్ళు కూడా, ఆ కుండం కూడా అంతే ప్రియమైనది. మునిభిరభిత తాదృగేవ వ్యధాయి, ఆ మునులు ఈ విధంగా వర్ణించారు, గొప్ప గొప్ప మునులు ఈ విధంగా వర్ణించారు. ఏమనంటే, రాధారాణి ఎంత గొప్పదో రాధాకుండం అంత గొప్పది. రాధారాణి కృష్ణుడికి ఎంత ఇష్టమో ఆవిడ కుండం అంతే ఇష్టము అని మునులు చెప్పారు. యత్ప్రేష్టైరప్యలమ సులభం కిం పునర్భక్తి బాధ్యాం. ప్రేమ భక్తులకు కూడా ఈ రాధాకుండం పొందరానిది, ఇక సామాన్య భక్తుల గురించి చెప్పాలా, వాళ్ళకి చాలా చాలా దుర్లభమైనది, వాళ్ళకు సాధ్యం కానిది. తత్ప్రేమేదం సకృదపి సరహ స్నాతురావిష్కరోతి. ఒక్కసారైనా ఆ పవిత్రమైన కొలంలో సరస్సులో స్నానం చేస్తే చాలు దేవదేవుని యందు ప్రేమ కలుగుతుంది. తత్ప్రేమేదం సకృదపి సరహ స్నాతురావిష్కరోతి. ఒక్కసారి స్నానం చేస్తే చాలు దేవదేవుని యందు ప్రేమ కలుగుతుంది, భగవంతుడి యందు ప్రేమ కలుగుతుంది. ఒక్కసారి ఈ రాధాకుండంలో స్నానం చేస్తే కృష్ణ ప్రేమ తప్పకుండా కలుగుతుంది. ప్రతి శ్లోకంలో చెప్పినట్టు ఇక్కడ కూడా 6 విషయాలు చెప్పారు.
ముందుగా ఏం చెప్తున్నారు? రాధారాణి అందరికంటే ప్రియమైనది కృష్ణుడికి. రెండవది, రాధారాణి ఎంత ప్రియమైనదో కృష్ణుడి రాధాకుండం కూడా అంతే ప్రియమైనది. మూడవది, మునులు చెప్పారు, గొప్ప గొప్ప మునులు ఈ విషయాన్ని చెప్పారు. నాలుగవది, అత్యున్నతమైన భక్తులు కూడా రాధాకుండాన్ని పొందలేరు. ఐదవది, సామాన్య భక్తులకు రాధాకుండం సాధ్యమే కాదు. అత్యున్నత భక్తులకు కూడా దుర్లభం, అంటే ఎంతో దుర్లభం, అంటే చాలా చాలా కష్టం. సామాన్య భక్తులకైతే సాధ్యమే కాదు. అది ఐదో విషయం. ఆ తర్వాత ఒక్కసారి ఈ సరస్సులో స్నానం చేస్తే చాలు, కృష్ణ ప్రేమ తప్పకుండా కలుగుతుంది. ఇవి ముందుగా గోపికలందరిలో శ్రీకృష్ణుడికి రాధారాణి అత్యంత ప్రియమైనది. నిన్న కూడా చెప్పుకున్నాం ఇదే విషయాన్ని. ఆయనకు ప్రియం కలిగించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అనంత కోటి వైష్ణవ బృందం. ఈ అనంత కోటి వైష్ణవ బృందంలో ప్రేమ భక్తులంటే ఆయనకు చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళు మనసా వాచా కర్మేణ భగవంతుణ్ణే ధ్యానిస్తూ ఉంటారు, భగవంతుడినే స్మరిస్తూ ఉంటారు, భగవంతుడి నామ సంకీర్తన చేస్తుంటారు. తర్వాత భగవంతుడి నామ సంకీర్తన చేసినప్పుడు వాళ్ళ శరీరం పులకరిస్తుంటుంది. వాళ్ళందరిలో కూడా గోపికలు ఇంకా చాలా గొప్పవాళ్ళు. వాళ్ళు నేను చెప్పుకున్నాం కదా, పిచ్చి వాళ్ళలాగా కృష్ణుడి యొక్క లీలలను ఎప్పుడు అనుకరిస్తున్నారు. ఎప్పుడు నాట్యం చేస్తూ, చేతులు కాళ్ళు కదుపుతూ, ఇలా చేశాడు, ఇలా చేశాడు, ఇలా గోవర్ధనం ఎత్తాడు, ఇలా దామోదరుడు ఇలా బందీ అయ్యాడు, అలా చెప్తున్నారు. ఆ తర్వాత ఆ గోపికలందరిలో కూడా రాధారాణి అంటే ఆయనకు చాలా చాలా ఇష్టం. దేవీ కృష్ణమయీ ప్రోక్త రాధికా పరదేవత సర్వలక్ష్మీమయీ సర్వకాంతి సమ్మోహినీ పర. దేవీ కృష్ణమయీ ప్రోక్త రాధికా పరదేవత సర్వలక్ష్మీమయీ సర్వకాంతి సమ్మోహినీ పర. ఈవిడ ఎవరు అంటే కృష్ణమయీ, కృష్ణుడికి ఇష్టమైనది. తర్వాత కృష్ణుడి యొక్క చైతన్యాన్ని కలిగి ఉండే అందరికంటే ఎక్కువ. దేవీ కృష్ణమయీ ప్రోక్త రాధికా పరదేవత సర్వలక్ష్మీమయి, అందరు లక్ష్ములకు ఈవిడ మూలలక్ష్మి, ఆదిలక్ష్మి. సర్వకాంతి సమ్మోహినీ పర, ఈవిడ కృష్ణుణ్ణి కూడా మోహింపజేస్తుంది. సమ్మోహిని, సర్వకాంతి సమ్మోహినీ పర. కృష్ణుణ్ణి ఆకర్షించే వాళ్ళల్లో ఈవిడ సుప్రసిద్ధురాలు. భక్తులు కృష్ణుణ్ణి ఆకర్షిస్తారు. అటువంటి భక్తుల్లో ఈవిడ అగ్రగణ్యురాలు. తర్వాత సాక్షాత్తు భక్తిదేవి. ఇంకొక చోట రాధారాణి ఎంత గొప్పదో గోపికల్లో గోపికలు స్వయంగా చెప్తున్నారు. ఒకసారి కృష్ణుడు వీళ్ళతోటి రాసలీల, కృష్ణుడు వీళ్ళతోటి రాత్రిపూట కలుసుకున్నప్పుడు ఉన్నట్టుండి మాయమైపోయాడట కృష్ణుడు. ఆ కృష్ణుని వెతుక్కుంటూ గోపికలంతా వస్తున్నారు. గోపికలు వస్తూ వస్తూ చూస్తున్నారు. అక్కడక్కడ కృష్ణుడి యొక్క అడుగు, ఆయన యొక్క పాద చిహ్నాలు కనిపిస్తున్నాయి. తర్వాత ఇంకో గోపిక కూడా కనిపిస్తున్నాయి. కొంత దూరం వెళ్ళిన తర్వాత కేవలం కృష్ణుడి పాద చిహ్నాలు కనిపిస్తున్నాయి, ఆ అమ్మాయి కనిపించట్లేదు. అయితే కృష్ణుడు బహుశా అమ్మాయిని ఎత్తుకొని ఉంటాడు, అలా ఎత్తుకొని పట్టుకొని వెళ్ళుంటాడు అనుకుని వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్తూ వాళ్ళు ఇలా చెప్తున్నారనమాట. ఆ అమ్మాయి రాధారాణి, అనయారాధితో నూనం భగవాన్ హరిరీశ్వర ఎన్నో విహాయ గోవింద ప్రీతోయామ నయద్రహ, ప్రీతోయాం అనయద్రహ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆవిడ ఎంత అదృష్టవంతురాలు. ఆ ఆరాధిత భగవంతుడు, హరి, ఈశ్వరుడు, దేవాదిదేవుడు శ్రీకృష్ణుడు ఎన్నో విహాయ మనలందరినీ విడిచిపెట్టి ఆవిడ పట్ల ప్రీతి చెందినవాడై గోవింద ప్రీతో యాం అనయద్రహ, ఆవిడ్ని ఒక రహస్యమైన స్థలమునకు తీసుకువెళ్ళాడు. ఆమెను ఒక్కదాన్నే తనతో పాటు తీసుకువెళ్ళాడు. కాబట్టి ఎంత అదృష్టవంతురాలు ఈ అమ్మాయి అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. వాళ్ళే ఒప్పుకుంటున్నారు, అందరికంటే రాధారాణి కృష్ణుడికి ప్రియమైనది అని. చైతన్య చరితామృతంలో చెప్తున్నారు, యథా రాధా ప్రియో విష్ణో తస్యా కుండం ప్రియం తథా సర్వగోపీషు సైవేక విష్ణోరత్యంత వల్లభ. గోపికలందరిలో
రాధారాణి కృష్ణునికి అత్యంత ప్రియమైన భక్తురాలు. యథా రాధా ప్రియ విష్ణు తస్యా కుండం ప్రియం తథా. ఏ విధంగా రాధారాణి ప్రియమైందో అదే విధంగా ఆవిడ కుండం కూడా ప్రియమైనది. ఇంకా రాధారాణి ఏం చెప్తుందో చూడండి. ఒక చోట ఆవిడ చెప్తోంది, తవ కథామృతం తప్త జీవనం కవిభిరీడితం కల్మషాపహం శ్రవణ మంగళం శ్రీమదాతదం భువి గృహణంతియే భూరిదాజన. భక్తుల్లో ఎవరు గొప్పవాళ్ళు అని చెప్తోంది ఈవిడ? భూరిదాజన. ఆ భూరి జనులు చాలా గొప్పవాళ్ళట. ఎవరు వాళ్ళు? ఎవరైతే శ్రవణ మంగళం శ్రీమదాతదం భువి గృహణంతియే, ఎవరైతే శ్రవణ మంగళమైన భగవంతుడి యొక్క దివ్య నామములు, లీలలు, గుణములు ఇవి ప్రపంచమంతా కూడా వ్యాపింపజేస్తారో, ప్రచారం చేస్తారో వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. ఎందుకంటే తవ కథామృతం తప్త జీవనం, నీ యొక్క కథామృతాన్ని వినడమే ఈ సంసారంలో తపించిపోతున్న వాళ్ళకు ఒకే ఒక మార్గం. తవ కథామృతం తప్త జీవనం, అది వాళ్ళ జీవనం. కవిభిరీడితం కల్మషాపహం, ఎప్పుడైతే నీ దివ్యమైన నామములు, రూపములు, గుణములు, లీలాదులు వీటి గురించి తెలుసుకుంటే కలి కల్మషం పోతుంది. కవిభిరీడితం, ఈ విధంగా గొప్ప గొప్ప కవులు చెప్పారు, వాళ్ళ చేత కీర్తించబడింది అని తను స్వయంగా చెప్తోంది. ఎందుకంటే ఈమె ఎప్పుడూ కూడా కృష్ణుడి గురించే ప్రచారం చేస్తూ ఉంటుంది, కృష్ణుడి గురించే మాట్లాడుతూ ఉంటుంది. కాబట్టి ఈవిడ భక్తులందరిలో అగ్రగణ్యురాలు. ఒక చోట ఇంకో చోట చెప్తున్నారు చైతన్య చరితామృతాలు, బ్రజవధు గణేరయేయి భావ నిరవధి. ఈ బ్రజవధువులందరిలో కూడా వాళ్ళ యొక్క ప్రేమం, కృష్ణుడి పట్ల వాళ్ళ భావం, వాళ్ళ ప్రేమ అనంతమైనది, నిరవధి. తార మధ్య శ్రీరాధాయ భావేర అవధి. ఆ అనంతంగా కృష్ణుడిని ప్రేమించే వాళ్ళల్లో రాధారాణి చాలా గొప్పది. ఆవిడ యొక్క ప్రేమకు అవధి లేదు అని. అంటే వాళ్ళందరూ అనంతంగా ప్రేమిస్తుంటారు, కానీ వాళ్ళందరిలో కూడా ఈవిడ భావానికి, ఈవిడ ప్రేమకు అసలు అంతే లేదు అంటున్నాడు. అవధి, వాళ్ళందరిలో కూడా ఈవిడ గొప్ప అని. ఎంతైతే రాధారాణి ప్రేమైందో ఆవిడ కుండం కూడా స్వామికి అంతే ప్రేమైంది. శిల ప్రభుపాదుల వారు అడుగుతున్నారు, రాధాకుండం అంతగా పవిత్రం కావడానికి కారణం ఏమిటి అని. అలాగే ఆయన ప్రశ్నించి తన జవాబు చెప్తున్నారు. అది శ్రీకృష్ణునికి అత్యంత ప్రేమపాత్రమైన శ్రీమతి రాధారాణికి చెంది ఉండడమే కారణం. గోపికలందరిలో శ్రీకృష్ణునికి ఆమె అంత ప్రియమైనది, అత్యంత ప్రియమైనది అని చెప్తున్నారు. ఇంకొక చోట రాధారాణి, రాధాకుండం వీళ్ళు ఎంత ప్రియమైనవి అని చెప్పడానికి రఘునాథ్ దాస్ గోస్వామి చెప్తున్నారు. స్థవావళి అనే పుస్తకంలో వ్రజ విలాస స్థవం అనే ఒక స్తోత్రంలో ఎంత ప్రియమైందంటే ఆయనకు ప్రాణం కంటే ప్రియమైందని చెప్తున్నారు. చూడండి ఆయన ఏం చెప్తున్నారు, నాకు జ్ఞానులంటే, కర్మిష్ఠుల కంటే జ్ఞానులంటే ఇష్టం, జ్ఞానుల కంటే భక్తులంటే ఇష్టం, భక్తుల్లో ప్రేమ భక్తులంటే ఇష్టం, ఆ ప్రేమ భక్తుల్లో గోపికలంటే ప్రాణం అంటున్నాడు. కానీ రాధారాణి అంటే ఆ గోపికల్లో ఈవిడంటే ప్రాణం కంటే ఎక్కువ ఇష్టం అట. ఇక్కడ ఒక శ్లోకంలో చెప్తున్నారు, శ్రీ వృందా విపినం సురమ్యమపి తత్ శ్రీమాన్ స గోవర్ధనః సారాసస్థలికాప్యలం రసమయీ కిం తావదన్యస్థలం యస్యాప్యం శలవేన నార్హతి మనాక్ సామ్యం ముకుందస్య తత్ప్రాణేభ్యోప్యధిక ప్రియేవ దయితం తత్కుండమేవాశ్రయే. ఆవిడ యొక్క కుండము అలాగే రాధారాణి ఆయనకు తత్ప్రాణేభ్యోపి అధిక ప్రియేవ, తనకు ఆయన ప్రాణం కంటే కూడా ప్రియమట. అటువంటి కుండంను ఆశ్రయించాలి అని చెప్తున్నారు. తత్కుండం ఏవాశ్రయ. అంతకుముందు ఏం చెప్తున్నారంటే శ్రీ బృందావన విపినం సురమ్యమపి, బృందావనం గొప్పది, రమ్యమైనది, బృందావన రమ్యస్థాన అని పాడుకుంటాం కదా. తత్ శ్రీమాన్ స గోవర్ధన, అక్కడ గోవర్ధనం కూడా చాలా గొప్పది, బృందావనంలో ఉన్న గోవర్ధనం.
సా రాసస్థలికాప్యలం రసమయీ కిం తావదన్యస్థలం. ఆ రాసస్థలి బృందావనం చాలా చాలా గొప్పది. కానీ యస్యాప్యంశలవేన నార్హతి మనాక్ సామ్యం. కానీ రాధాకుండంతో పోలిస్తే ఇవన్నీ కూడా, ఈ రాసస్థలి బృందావనంలో గొప్పదైన గోవర్ధనం, ఇవన్నీ కూడా చాలా 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 తక్కువ అంటున్నారు. అంటే పోలికే లేదు. రాధాకుండం ఎంత గొప్పదంటే ఇవన్నీ కూడా రాధాకృష్ణంలో ఒక అంశాలు మాత్రం, చిన్న చిన్నవి రాధాకుండంతో పోలిస్తే ఇవన్నీ అని చెప్తున్నారు. కిం తావదన్యస్థలం రసమయీ కిం తావదన్యస్థలం. కృష్ణుడు ప్రదర్శించిన మిగతా లీలాస్థలముల గురించి చెప్పుకోవడం ఏమిటి, అవన్నీ కూడా రాధాకుండంతో పోలిస్తే వాటికి పోలికే లేదు. బృందావనానికే పోలిక లేదు, గోవర్ధనానికే పోలిక లేదు అన్నప్పుడు ఇక మిగతా వాటి గురించి ఏం చెప్పుకుంటాం అంటున్నారు. అటువంటి రాధాకుండాన్ని ఆశ్రయించాలి. కాబట్టి రాధారాణి, రాధాకుండం కృష్ణుడికి ఆయన ప్రాణం కంటే ప్రియమైనవి అని గోస్వామి చెప్తున్నారు. మూడో విషయం, మునులు ఈ విధంగా వర్ణించారు. ఏ విధంగా వర్ణించారు? మునులు వర్ణించారంటే ఎక్కడ వర్ణించాం అనుకుంటారు కదా. రూపగోస్వామి వారు చెప్తున్నారు ఒక పాటలో, రాధే జయ జయ మాధవదైతే. మాధవుడికి అత్యంత ప్రియమైన ఆ రాధారానికి జయము జయమని ఒక పాట రాశారు ఆయన. అందులో చెప్తున్నారు, సనక సనాతన వర్ణిత చరితే. సనక సనాతనులు వాళ్ళిద్దరు కూడా, సనకుడు సనాతనుడు, తర్వాత చతుష్కుమారులు, వీళ్ళంతా కూడా ఈ విధంగా సనత్ కుమారులు వీళ్ళు వర్ణించారు ఈవిడ యొక్క చరిత్రం అని చెప్తున్నారు. ఎక్కడ అంటే సనత్ కుమార సంహిత అనే పుస్తకం ఉంది, అందులో వీళ్ళ వర్ణన చెప్పబడింది. తర్వాత ఇంకో చోట రఘునాథ గోస్వామి వారు చెప్తున్నారు, ఉద్గీతామపి మునిగణైర్ వైణికముఖై అని. వైణికముఖుడు అంటే నారదుడు. నారదుడు లాంటి గొప్ప గొప్ప మునులు రాధారాణిని ఎప్పుడు కూడా పొగుడుతూ ఉంటారు అని. నారద భక్తి సూత్రాల్లో కూడా ఆయన చెప్తున్నారు ఏమని, యథా వ్రజగోపికానం, వ్రజగోపికలు ప్రత్యేకించి వాళ్ళలో రాధారాణి చేసినట్లు భక్తి చేయాలి అని. ఇంకో చోట సత్యవ్రతం అని మనం రోజు పాడుకుంటున్నాం దామోదరాష్టకంలో, నమో రాధికాయై త్వదీయ ప్రియాయే. రాధారాణి అందరికంటే ఆయనకు ప్రియమైంది అని ఆయన పాడుతున్నారు. అలా సత్యవ్రతం అని చెప్పారు. ఇంకో చోట శివుడు పార్వతితో స్వయంగా చెప్తున్నాడు, రాధా కృపా కటాక్ష స్థమం అనే ఈ స్తోత్రంలో. ఇది ఎక్కడుందంటే ఊర్ధ్వాంనాయ తంత్రం అనే దానిలో ఉంది. ఇక్కడ చెప్తున్నారు, మునీంద్ర బృంద వందితే త్రిలోక శోకహారిణి ప్రసన్న వక్త్ర పంకజే నికుంజ భూవిలాసిని బ్రజేంద్ర భాను నందిని బ్రజేంద్ర సూను సంగతే కథా హరిష్యసి హమాం కృపా కటాక్ష భాజనం. ఏం పాడుతున్నారంటే అయినా, ఎప్పుడు ఆ రాధారాణి కృపా కటాక్షాలు నాకు దొరుకుతాయో, కదా కరీక్షసి హమాం కృపా కటాక్ష భాజనం, ఆవిడ నన్ను ఎప్పుడు కటాక్షిస్తుందో అని చెప్తున్నారు. ముందేం చెప్తున్నారు, మునీంద్ర బృంద వందితే, గొప్ప గొప్ప మునీంద్రులతోట ఈమె కీర్తించబడింది. త్రిలోక శోక హారిణే, ముల్లోకాల శోకం ఈవిడ పోగొడుతుంది. ప్రసన్న వక్త్ర పంకజే, ఆవిడ ముఖం ఎలా ఉందంటే ఒక వికసించిన తామరలాగా ఉంది. నికుంజ భూవిలాసిని, ఈవిడ ఎప్పుడు కూడా కుంజంలో అంటే వనములో, అరణ్యంలో, బృందారణ్యంలోనే తిరుగుతూ ఉంటుంది. నికుంజ భూవిలాసిని. బ్రజేంద్ర భాను నందిని, బ్రజేంద్ర భాను వృషభాను యొక్క కూతురు బ్రజేంద్ర భాను నందిని. బ్రజేంద్ర సూను సంగతే, ఇంకొక బ్రజేంద్రుడు ఆయన నందుడి యొక్క కుమారుడితో తిరుగుతూ ఉంటుంది. బ్రజేంద్ర సూను సంగతే కథా కరీక్షసి హమాం కృపా కటాక్ష భాజనం. అటువంటి శ్రీమతి రాధారాణి నన్ను ఎప్పుడు కటాక్షిస్తుంది అంటుంది. కాబట్టి మునులందరూ ఏం చెప్పారంటే, శ్రీకృష్ణుడికి రాధారాణి అత్యంత ప్రియమైనది. ఆవిడ ఎంత ప్రియమైనదో కూడా ఆవిడ కుండం కూడా అంతే ప్రియమైనది అని మునుల చేత వర్ణించబడింది. తర్వాత చెప్తున్నారు, ఈ రాధాకుండం అత్యున్నత భక్తులకు కూడా దుర్లభం. ఎవరయ్యా అత్యున్నత భక్తులు అంటే శిల ప్రభుపాదులు వారు చెప్తున్నారు. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు వారు చెప్పారు, నారదుడు, సనకుడు ఇత్యాది మహర్షులు మహాభక్తులకు కూడా అక్కడ స్నానం చేసే అవకాశం దొరకదు. అలాంటప్పుడు సామాన్య భక్తుల గురించి చెప్పేదేముంది అంటున్నారు. ఇంకొక చోట భక్తి వినోద్ ఠాకూర్లు చెప్తున్నారు, ఇలా రాధారాణి సకుల్లాగా మంజరుల్లాగా భక్తి భావం పెంపొందించుకున్న వారికి ఈ రాధాకుండం మిక్కిలి పవిత్రమైన ప్రదేశం. వాళ్ళు ఎవరైతే వాళ్ళ సిద్ధ దేహాలను పొంది
గోలోక బృందావనానికి వెళ్ళాలనుకుంటున్నారో అలా ఉత్సాహపడే వాళ్ళంతా కూడా రాధాకుండం దగ్గర నివసించి రాధారాణి యొక్క సేవకురాళ్ళ యొక్క ఆశ్రయాన్ని పొంది వాళ్ళ ఆదేశాల్లో వాళ్ళ నిర్దేశాలను అనుసరించి వాళ్ళు భక్తి చేసుకోవాలి. ఎలా అయితే రాధాకుండాన్ని సేవిస్తే అక్కడ రాధారాణికి సేవకుడయ్యే అవకాశాన్ని పొందుతారు అని. తర్వాత గొప్ప యోగులకు నారదమునికి కూడా ఇది దుర్లభమైన స్థితి. ఈ విధంగా రాధాకుండం వైభవానికి హద్దులు లేవు అని చెప్తున్నారు. ఎంతెంత గొప్ప భక్తులకు కూడా రాధాకుండం దుర్లభం. మరి సామాన్య భక్తుల గురించి చెప్పేదేముంది? వైది భక్తి చేసే వాళ్లకు ఇది అసాధ్యము అని. ఉపదేశామృతం పాటించకుండా రాధాకుండ వాసం స్నానము చేయకూడదు. ఇక్కడ ఉపదేశామృతంలో మొదటి ఉపదేశం ఏమిటి? ఇంద్రియాలు నియంత్రించుకోవాలి. వచోవేగం, మనస క్రోధ వేగం, జిహ్వావేగం, ఉదరోపస్థ వేగం. ముందు ఇంద్రియాలు నియంత్రించుకోవాలి. తర్వాత భక్తికి నాశనం చేసేవన్నీ పక్కన పెట్టేసేయాలి. భక్తి వర్ధనాలన్నీ పెంచుకోవాలి. భక్తులతో ప్రీతి లక్షణాలు పెంచుకోవాలి. భక్తులందరినీ గౌరవించాలి. భక్తుల్లో దోషాలు ఎంచకూడదు. అప్పుడు హరినామం పట్ల రుచి కలుగుతుంది. ఆ రుచి కలిగిన తర్వాత బృందావనంలో నివసించాలి. బృందావనంలో నివసిస్తూ రాధాకుండము, రాధారాణి ఎంత గొప్పవో తెలుసుకొని వాళ్ళని ఆశ్రయించి అక్కడ చివరికి నివాసం ఏర్పరచుకొని ఆ రాధాకుండంలో స్నానం చేస్తూ అక్కడే జీవితం గడపాలి అని. కానీ సామాన్య భక్తులకు ఇది సాధ్యం కాదు. ఎందుకంటే ముందుగా మొదటి ఉపదేశం పాటించాలి, చివరి ఉపదేశం చివరికి పాటించాలి. శ్రీల ప్రభుపాదులు వారు చెప్పారు. తర్వాత చివరికి చెప్తున్నారు. 6వది ఏమిటి? 6వ అంశం ఈ శ్లోకంలో, ఒక్కసారైనా ఈ రాధాకుండంలో స్నానం చేస్తే చాలు కృష్ణుని యందు ప్రేమ తప్పక కలుగుతుంది. ఒక్కసారి స్నానం చేసిన భక్తుడు రాధాకుండంలో ఒక్కసారి స్నానం చేసినా గోపికల్లాగా శ్రీకృష్ణుని పట్ల శుద్ధ ప్రేమ కలుగుతుంది. కృష్ణుని పట్ల రాధాకుండ తీరంలో నిత్యం నివసించలేకపోయినా సాధ్యమైనని ఎక్కువ సార్లు ఆ కుండంలో స్నానం చేయాలని రూపగోస్వామి వారు చెప్తున్నారు. భక్తియుక్త సేవా నిర్వహణలో ఇది చాలా ముఖ్యమైన అంశం. అది నిజమే. కాకపోతే మొదటిది పాటిస్తూ మిగతావన్నీ పాటిస్తూ ఆ చివరి అంశాన్ని పాటించాలి. చైతన్య మహాప్రభు రక్షణలో శిలా ప్రభుపాదులు వారు చెప్తున్నారు, భక్తియుక్త సేవల్లో నెలకొని ఉండే వాళ్ళకు ఇది సర్వోత్తమమైన పద్ధతి. కృష్ణ ప్రేమ పొందడానికి ఇది సర్వోత్తమైన పద్ధతి. అదృశ్యవశాత్తు ఎవరైనా ఇక్కడికి వచ్చి స్నానం చేస్తే వాళ్ళు గోపికల్లాగా కృష్ణుని పట్ల ప్రేమను పొందుతారు. కాబట్టి రాధాకుండ తీరంలో నివసిస్తూ ప్రేమ భక్తియుత సేవలో నెలకొని ఉండాలని ఆదేశించబడింది. భౌతిక భావాలన్నింటినీ విడిచి రాధారాణిని ఆమె చెలికత్తలను ఆశ్రయించి రాధాకుండంలో యథావిధిగా స్నానం చేస్తూ ఉంటే వాళ్లకు భగవంతుడి ప్రేమ కలుగుతుంది, కృష్ణుడి యొక్క సాంగత్యం దొరుకుతుంది. అక్కడికి వెళ్ళలేకపోతే ఏం చెప్తున్నారంటే, ఈ జీవితకాలం అంతా ధ్యానిస్తూ ఉంటే అక్కడ ఉన్నట్టు, అక్కడ వాళ్ళతో సాంగత్యం తీసుకున్నట్టు ఆ భావంలో ధ్యానంలో ఉంటే కూడా వాళ్ళు ఆధ్యాత్మిక లోకంలో రాధారాణిని సేవించడానికి వెళ్తారు. అక్కడ వాళ్ళకు రాధాకుండ ఆశ్రయం దొరుకుతుంది. కాబట్టి ఇక్కడ ఉండలేకపోతే పర్వాలేదు. శిల ప్రభుపాదులు వారు చెప్తున్నారు, ఒక చోట ఆయన లీలామృతంలో చదువుకున్నాను, ఈ బృందావనం కంటే కూడా ఆయన ఏం చెప్పారంటే, మథురా బృందావనం కంటే కూడా కొత్త బృందావనం, న్యూ బృందావనం తయారు చేశారు కదా, అది ఇంకా చాలా గొప్పదన్నారు. ఏంటి, అదేదో అమెరికాలో ఉంది, దీనికంటే అది గొప్పదని ఎలా చెప్తున్నారో ఆయన అంటే, ఇక్కడ ఒక్కొక్కసారి చాలామంది భక్తులు కాని వాళ్ళు అక్కడికి వచ్చేసి వివిధ రకాలైన వ్యాపారాలు, వివిధ రకాలైనవి చేయడం వల్ల అక్కడ వాతావరణం కొంచెం గందరగోళంగా ఉంటుంది. కానీ ఇటువంటి న్యూ బృందావనంలో ఇక్కడంతా కూడా చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది, కేవలం భక్తుల్లాగే ఉన్నారని. కాబట్టి బృందావనం అనేది కేవలం ఒక గ్రామం కాదు, బృందావనం అనేది ఒక చైతన్యం. అటువంటి చైతన్యాన్ని భక్తులందరూ కలిసి ఎక్కడైనా సృష్టించుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడైతే భక్తులు ఉంటారో అక్కడ భగవంతులు ఉంటారు అని శిల ప్రభుపాదులు వారు చెప్పారు. రాధాకుండ తీరంలో నివసించడం, నిత్యం అందులో స్నానం చేయడం వంటివి భక్తియుక్త సేవ పరిపూర్ణత్వాన్ని సూచిస్తుందనేది ఈ శ్లోకం యొక్క పరమార్థం. ఇలా మనము ఇప్పుడు దాకా మొదటి శ్లోకంతో మొదలుపెట్టి 11 శ్లోకాలు మనం చదువుకున్నాం. ఇది ఉపదేశామృతం. ఈ ఉపదేశామృతం మనం పాటిస్తూ ఉంటే ఒక్కొక్క శ్లోకంలో చెప్పినవి మనకు భగవంతుడి యొక్క అనుగ్రహం దొరుకుతుంది. ఇప్పుడు ఒక చిన్న శ్లోకం ఈ రాధాకుండం గురించి
మనశిక్ష, రఘునాథ్ దాస్ గోస్వామి వారి మనశిక్ష నుండి. వ్రజభువి మురశత్రో ప్రేయసీ నామ్ని కామై, వ్రజభువి మురశత్రో ప్రేయసీ నామ్ని కామై, అసులభమపి తూర్ణం ప్రేమ కల్పద్రుమం తం, జనయతి హృది భూమౌ స్నాతురుచ్చైర్ప్రియం యత్, తదతి సురభిరాధా కుండమేవాశ్రయో మే, తద్ అతి సురభి రాధాకుండం ఏవాశ్రయో మే. ఆ మధురమైన సువాసన కలిగిన రాధాకుండము నాకు ఆశ్రయమిచ్చుగాక. తద్ అతి సురభి రాధాకుండం ఏవాశ్రయో మే అని ఆయన ప్రార్థిస్తున్నారు. ఇంకా రాధాకుండం యొక్క గొప్పతనాన్ని ఇలా చెప్తున్నారు. ప్రజభువి మురశత్రో ప్రేయసీ నామ్ని కామై అసులభమపి తూర్ణం. ఆ మురశత్రువు మురారి దేవాదిదేవుడు శ్రీకృష్ణుడి యొక్క ప్రియమైన వాళ్ళకు కూడా ప్రేయసీనాం నికామై అసులభం, ఆయనను బాగా ప్రేమించే వాళ్ళకు కూడా ఇది అసులభం. ప్రజభువి, ఈ భూలోకంలో ఉన్న ఈ ప్రజధామంలో ఉన్న ఈ రాధాకుండాన్ని ఆశ్రయించడం అటువంటి వాళ్ళకు కూడా సాధ్యం కాదు. కానీ ఏం చెప్తున్నారంటే, జనయతి హృది భూమౌ స్నాతు రుచ్చైర్ప్రియం యత్ ప్రేమ కల్పద్రుమం తం. హృది భూమౌ, హృదయం అనే భూమిలో తం ప్రేమ కల్పద్రుమం జనయతి. ఆ ప్రేమ కల్పవృక్షం అంటే భగవంతుని పట్ల ప్రేమ అనే కల్పవృక్షం మన హృదయం అనే భూమిలో వికసిస్తుంది. ఎప్పుడు? స్నాతురుచ్చైర్ప్రియం యత్, ఎప్పుడైతే ఈ రాధాకుండంలో స్నానం చేస్తామో అప్పుడు కృష్ణ ప్రేమ తప్పకుండా కలుగుతుంది. అటువంటి రాధాకుండాన్ని, సుమధురమైన రాధాకుండాన్ని నేను సేవిస్తున్నాను అని ఆయన ప్రార్థిస్తున్నారు. ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. ఇప్పుడు ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. హరే కృష్ణ. You are told that Radha Kunda is not, we are not eligible for बहुत अति उन्नत भक्त के लिए भी है साध्य है. And in the last verse you are told that we have to live. Then how should one approach Radha Kunda? ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, రాధాకుండాన్ని ఆశ్రయించి ఉండాలని చెప్పారు. ఇప్పుడేమో మనలాంటి భక్తులకి, మామూలు భక్తులకి సాధ్యం కాదంటున్నారు. అలాగే గొప్ప గొప్ప భక్తులకు కూడా ఇక్కడ సాధ్యం కాదంటున్నారు. మరి ఎలా సాధ్యం ఎప్పుడవుతుంది, లేకపోతే సాధ్యం ఎలా చేసుకోవాలి అంటే అన్ని ఉపదేశాలు పాటించడం వల్ల. ముందు మొదటి ఉపదేశం పాటించండి, తర్వాత రెండవది, మూడవది, నాలుగవది, ఐదవది, చివరికి 10వది, 11వది. అది అప్పుడే సాధ్యమవుతుంది. ఆ విషయమే శిల ప్రభుపాదుల వారు చెప్పారు. హరే కృష్ణ.